అస్మిత రామలక్ష్మికి ఫోన్ చేసి, రామలక్ష్మి ఈరోజు మీ బావతో నీ పెళ్ళంట కదా, కంగ్రాట్స్ అని చెప్పి అంటూ ఉంటే, అవును నీకెందుకు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. మనం ఇద్దరం ఒకే రోజు పెళ్లి చేసుకోబోతున్నామని అస్మిత అనకని, ఏంటి నీకు పెళ్ళి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. దాంతో అస్మిత, అవును రామలక్ష్మి, ఈరోజు శౌర్య సార్తో నా పెళ్ళి. నీకు గుర్తుందా, లాస్ట్ మంత్ ఇదే డేట్కి శౌర్య సార్ ఫైనల్స్కి నీకు బదులుగా నన్ను సెలెక్ట్ చేశారు. ఈరోజు నీకు బదులుగా శౌర్య సార్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది. ఇక దాంతో రామలక్ష్మి ఏమీ మాట్లాడకపోవడంతో, నువ్వు నమ్మడం లేదు కదా, సరే శౌర్య సార్ని చూస్తావా, వీడియో కాల్లో చూయిస్తాను అంటూ అస్మిత రామలక్ష్మికి వీడియో కాల్ చేసి, అదిగో శౌర్య సార్ అని చెప్పి మండపం దగ్గర నిలబడి ఉన్న శౌర్యని చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేను శౌర్య సార్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా ఎలా ఉన్నాం, చాలా బాగున్నాం కదా, నిజానికి ఈ పాటికే శౌర్య సార్ నా మెడలో తాళి కట్టేయాలి, కానీ అక్కడ మీ బావ నీ మెడలో తాళి కట్టే టైంకే శౌర్య సార్ నా మెడలో తాళి కడతానని అన్నారు. అందుకే మేము వెయిట్ చేస్తున్నాం. శౌర్యకు నువ్వంటే చాలా అసహ్యం, ద్వేషం రామలక్ష్మి. ఇకపై నీ పెళ్లి రోజు వచ్చిన ప్రతి సంవత్సరం కూడా మా పెళ్ళిని తలుచుకుని నువ్వు కుమిలిపోతావు కదా, ఏం చేస్తాం, సో సాడ్ అని చెప్పి అస్మిత ఓకే బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది. దాంతో రామలక్ష్మి ఇక శౌర్య పెళ్ళని తెలిసి బాధపడుతూ ఉంటే, జానకి రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతుంటే, శౌర్య సార్కి గుడిలో అస్మితతో పెళ్ళంట, అలా ఎలా పెళ్లి చేసుకుంటారని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో జానకి, నీకేమైనా పిచ్చా, అతనేమీ పెళ్ళొద్దనుకోలేదు, నువ్వే ఇల్లరికం వస్తేనే పెళ్లి జరుగుతుందని కండిషన్ పెడితే అప్పుడు అతను ఈ పెళ్లి వద్దనుకున్నాడు. నువ్వు శౌర్యను మర్చిపో. నీ గురించి ఆలోచిస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటాడా ఏంటి, ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. ఈ ముహూర్తానికి నీ పెళ్లి జరగాలని తల్లిదండ్రులుగా మేమెలా కోరుకుంటామో, అతని తల్లిదండ్రులు కూడా అతని పెళ్లి జరగాలని కోరుకుంటారు కదా. నువ్విప్పుడు ఆలోచించాల్సింది శౌర్య గురించి కాదు, శ్రీను గురించి. శ్రీను నీ కాబోయే భర్త, అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టు అంటూ జానకి రామలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక జానకి మాటలకు రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క ఆద్య కారులో ఒక చోటుకి వెళ్తూ ఉంటే, ప్రభాస్, ఆదిత్య వీళ్ళంతా కూడా తనని ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఆద్య ఒక చోట కార్ ఆపి అక్కడ స్కూటీ రిపేర్ చేసుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మల్లికార్జున్ టెంపుల్ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే, అటువైపు వెళ్ళాలమ్మా అని చెప్పి అతను దారి చూపిస్తాడు. దాంతో ఆద్య కంగారుగా కారులో అక్కడికి వెళ్తూ ఉంటే, ఇక ప్రభాస్ టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వదు, ఎలాగైనా సరే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి మీ అబ్బాయి పక్కన పెళ్లి కూతురుగా కూర్చోబెడతాను అంటూ ఆద్యను ఫాలో అవుతూ ఉంటాడు. మరోపక్క వెంకట్రావు పెళ్లి జరగకూడదని చెప్పి పంతులు గారికి పానకం అని చెప్పి మందు తాగిస్తూ ఉంటాడు.